అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడు ఎవరి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు? నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవులు తిరిగి ఉన్నాయి. నీతిమంతుల ప్రార్థన ఆయన వింటున్నాడు. అలాగే దిక్కులేని దరిద్రుల ప్రార్థన కూడా నిరాకరించకుండా ఆయన మీ వైపు తిరిగాడట. ఎవరి వైపు అంటే, దిక్కు లేదు నాకు ప్రభా, నాకు దిక్కు అని బాధపడుతున్నావా? నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీకు దిక్కై ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దరిద్రుల అన్నాడు. చాలామంది వాళ్ళు దరిద్రులు, వీరు దరిద్రులు అని చెప్తారు. ఓకే, దరిద్ర స్థితిలో ఉండి కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో లోకం నీ గురించి, నీ స్నేహితులు, బంధువులు దరిద్ర స్థానంలో ఉన్నావని నేను తక్కువగా చూస్తే నువ్వు భయపడద్దు. దేవుడు నిన్ను ఎక్కువగా చూస్తున్నాడు. దేవుని త్రాసులో నువ్వు తేలిపోవు కానీ ఎక్కువగా తూగుతావు. ధనవంతులు ఎందరో ఉన్నారు, దేవుని త్రాసులో వాళ్ళు తేలిపోతున్నారు. బెల్షజర్, నెబుకద్నెజర్ వాళ్ళంతా గొప్ప రాజులుగా ఉన్నారు ఆ రోజుల్లో. కానీ దేవుని త్రాసులో ఏమయ్యారట? తేలిపోయారు. దేవుని త్రాసులో మనం ఎక్కువగా తూగాలి. అందుకంటున్నాడు, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. దరిద్ర స్థితిలో ఉన్నావా? నాకెందుకు ఈ దరిద్రం కూర్చుంటే నీకు ప్రార్థనకు జవాబు రాదు. ఇబ్బందుల్లో ఉన్నావా? నాకు ఎప్పుడు ఇబ్బందులను కూర్చుంటే నీకు ప్రార్థనకు జవాబు రాదు. ఇంకా బాధలు పెరిగిపోతాయి, సమస్యలు పెరిగిపోతాయి. ఆ వాక్యాన్ని అర్థం చేసుకో. దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయనే తిరిగాడంట. ధనవంతులు ఎవరి వైపు తిరుగుతారు? ధనవంతుల వైపు తిరుగుతారు. మనం ఎవరి వైపు తిరగాలి? కాబట్టి మన మనసు ఎవరి వైపు తిరుగుతుందో ఆలోచన చేయండి. మనం చేసిన సృష్టికర్త వైపు మన మనసు తిరగాలి. ఎబ్బేష్ తన దగ్గర ఏమీ లేదు. వేదనలో ఉన్న నా బ్రతుకు ఎవరు బాగు చేస్తారని దేవుడైన ప్రభునకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నా సరిహద్దులను విశాలపరచు. ఏ స్థితిలో ఉన్నాడు? దీన దరిద్ర స్థితిలో ఉన్నాడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆయన దీన దరిద్రుల, దిక్కులేని దరిద్రుల ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. కొంతమంది మీరు అనుకోవచ్చు, భక్తుల ప్రార్థన వైపే దేవుడు తిరిగాడేమో, ఆ సేవకులు చేసే ప్రార్థన వింటాడేమో, మా ప్రార్థన వినడేమో, మేము దరిద్రులం కదా, దిక్కులేని వారం కదా, మా ప్రార్థన వినడేమో అనుకుని మోసపోతున్నటువంటి నా సహోదర సహోదరులు ఎవరిని ఈ మాటలు వింటుంటే, నీ ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే నీకు సహాయం చేయడానికి నీ ప్రార్థన వైపు తిరిగాడట. మీ భోజనం టేబుల్ వైపు తిరగలేదు ఆయన. మీ ఇంట్లో ఏదో వండుకున్నారు దాని వైపు, తిండి వైపు తిరగడు. మీ బ్యాంకులో బ్యాలెన్స్ ఉందంటే మీ వైపు తిరిగే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరి వైపు తిరిగంటే, దిక్కు లేదు నాకు అని ఏడుస్తున్నావే వారి వైపు ఆయన తిరిగి ఉన్నాడట. నేను నీకు దిక్కై ఉంటాను బిడ్డ, భయపడకు. కలిసి పాడదాం. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతల పొగడే దేవుడాయనే. వేడుచుండ భక్తుల మొరలు విని, వేడుచుండ భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. వేడుచుండ భక్తుల మొరలు విని, వేడుచుండ భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను ఆయనే. ఈ లోకంలో కొందరు నిన్ను బెదిరించవచ్చు, నీ దిక్కున్న దగ్గర చెప్పుకోపో అని వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. గర్విష్ఠులు, అహంకారులు, ఎదుటి వారిని భయపెడుతూ ఉంటారు. ఎస్తేరు గ్రంథంలో హామాను యొక్క భార్య ఏమంటదంటే, ఆయన భర్త బాధపడుతూ ఉంటాడు. ఏమిటి, నేను ఇన్ని పనులు చేశాను, మొద్దుకి అయినటువంటి వాడిని, యూదుని ఉరి తీయాలనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయిపోతుంది. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోతుంది? నేను మంత్రిని కదా, రాజుగారు కూడా నాకు అడ్డం తిరుగుతున్నాడు ఏంటి? ఎప్పుడు నేనంటే కాదనేవాడు కాదు, అన్నీ నాకు అడ్డు తిరుగుతున్నాయి, అంత నెగటివ్గా జరిగిపోతుంది ఏంటి అంటే, ఆయన భార్య చెప్పిందట, నీవు పోరాడినది భూమి మీద ఏ జాతితో పోరాడినా పర్వాలేదు, కానీ యూదులతో పెట్టుకుంటే నీకు ఇంతే జరుగుతుందని చెప్పిందట. ఎవరో? హామాను భార్య. ఆమె అన్యురాలే, కానీ చరిత్ర తెలుసుకుంది ఆవిడ.
ఎవరి యుద్ధకు వెళ్ళినా పర్వాలేదేమో వ్యతిరేకం తెలియదు, కానీ ఆయనతో పెట్టుకుంటే మాత్రం యోధులు దేవుడు, ఆయన సజీవుడని దేవుడు, ఆయన ప్రార్థన చేస్తే ఊరుకోడు. ఆయన బిడ్డలు దరిద్రులే కానీ మొరపెట్టారంటే మాత్రం ఆయన దిగి వస్తాడు. కాబట్టి ఆయన దగ్గర ఆయన విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పి అంతే జరిగిందిగా. హామానికి ఏమైపోయింది? ఉరిశిక్ష పడింది. అసలు దాని మీద ఎవరిని ఉరితీస్తా అన్నాడు? భక్తుడిని. మొర్దెకైని ఉరితీస్తా అన్నాడు. మొర్దెకాయ చూడు, ఉరికయ్య నీకే నిన్నే తీస్తా అన్నాడు. లాస్ట్కి ఈయన్నే తీశారు. దిక్కుని దగ్గర చెప్పుకోపో అన్నాడు. మొర్దెకాయ నా దిక్కుని దగ్గర చెప్పుకుంటా అని చెప్పి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ఎస్తేరు కూడా దేవా కనికరించమని 3 దినాలు. అంటే ఉపవాస ప్రార్థనలో జవాబులు వస్తాయా? మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు మీరు చదవాల్సిన గ్రంథాల్లో ఎస్తేరు గ్రంథం కనీసం 4 సార్లు 7 సార్లు చదవండి. అక్కడ జరిగిన విషయాలు గమనించండి. నువ్వు శత్రువులను క్షమించు, ప్రార్థన చేయి. ఆయన ఎప్పుడు ఎవరికి ఎలా చేయాలో ఆయనకి బాగా తెలుసు. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వంచాలో ఆయనకి బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని కొట్టాలో ఆయనకి తెలుసు. ఎవరిని గద్దించాలో ఆయనకి తెలుసు. కాబట్టి అన్నీ ఎరిగిన దేవుని మీద ఆధారపడదామన్న వారి చేతిని పైకెత్తగలరా? ప్రార్థన చేసుకుందాం. నీ ప్రజలు ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలకు జవాబు మా కంటి ముందే ఉంచుతావు నాయన. నీ ప్రజలు ఎవరైతే కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారో వారికి ప్రార్థనకు జవాబు వారి ఇంటి ముందుకు వచ్చునుగాక. సహాయం దయచేసి బలపరచండి. నీ ప్రజలను ఆదుకున్నవాడు నీవే. నేను హాస్పిటల్లో ఉండి మొరపెడుచున్నారు, ఐసీలో ఉండి మొరపెడుచున్నారు, అనారోగ్యంతో ఇళ్ల దగ్గర ఉండి మొరపెడుచుండగా ఈ ప్రేయర్ టీంలో ఉదయకాలం సాయంకాలం మానక ప్రార్థనలో పాల్గొంటూ మొరపెడుచున్నటువంటి దైవ సేవకులు, పెద్దలు, చిన్నలు మా అందరి ప్రార్థనలకు జవాబులు మీరు అనుగ్రహించారని నమ్ముచున్నాం డాడీ. ప్రతి ఒక్కరు విన్నపాలను ఆలకించి ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నీ ప్రజల జీవితాల్లో జరిగించి మహిమ పొందండి ప్రభా. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకునైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ప్రభా, ఆసక్తితో ప్రార్థిస్తూ నీ పాదముల చెంత కన్నీళ్లు కారుస్తున్న ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, పెద్దలకు, చిన్నలకు నాయన యేసు నామములో వారి కంటి ముందుకి ఆ ప్రార్థనకు జవాబిచ్చి వారు నిలబెట్టి ఆదుకొని బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే ఉన్నట్టు వారి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు దయచేసి మరి దయాక్రీటం ధరింపు చేసి ఆయుర ఆరోగ్యమైన ప్రభు మీకు అనుగ్రహించును గాక. వాగ్దానము సామెత 9:11 వచ్చిన, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఫర్ త్రూ మీ యువర్ డేస్ విల్ బి మెనీ. అనేక సంవత్సరాలు దేవుడు మీకు దీర్ఘాయుష్నిచ్చి బలపరచును గాక. దైవ జ్ఞానం మీకు కలుగును గాక. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ యూ, Proverbs chapter 8:17. I love those who love me and those who seek me find me. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. మీరు జాగ్రత్తగా వెతకండి. ఎక్కువనే వెతుకుతున్నారు ప్రభుని. ప్రభు మీరు కనుక్కుంటారు, ప్రభుని మీరు కనుక్కుంటారు. ప్రభు మిమ్మల్ని తనకు తాను మిమ్మల్ని ప్రత్యక్షపరుచుకుంటాడు. ఆయన ప్రేమ అనురాగాలు మీ ఇంట్లో ఉండాలి. లవ్ అండ్ ఎఫెక్షన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఓవర్ యువర్ హౌస్. లెట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ బి లార్డ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ పర్సనల్ లైఫ్, యువర్ ఫైనాన్షియల్. మీ ఆర్థిక విషయాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీ దాంపత్య జీవితంలో కూడా ప్రభువే, యేసే మీకు ప్రభు అయి ఉండి మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. ఎన్నో యానివర్సరీలు చేసుకునే కృప ప్రభు అయిన యేసు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.